వేదిక పైనున్న వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు అభిమానులకు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడే కాదు, ఎప్పుడూ మీరు ఆదరిస్తున్నారు, మళ్లీ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ శ్రీకాకుళం జిల్లా నా మనసుకు దగ్గర, నేనెప్పుడు అభిమానించే జిల్లా. రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా. ఇక్కడికి రాగానే ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు, ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రంనాయుడు. బీసీ సింహం ఎర్రన్నతో నా అనుబంధాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఈ సభను మొదలు పెడదాం. నేను ఒకటే అడుగుతున్నా, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చెప్పండి, మేము సిద్ధమని. వైసీపీ రాక్షస పాలనలో అందరం బాధితులమే, అందులో నేను కూడా బాధితుడిని, మీరు బాధితులే. కడాన ఎర్రంనాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈ శ్రీకాకుళంలో చూశాం. అచ్చెన్నాయుడిని చిన్న పెద్ద వ్యత్యాసం లేదు. కడాన కళా వెంకట్రావు పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి, అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒకసారి ఈ రాక్షస పాలనలో రాష్ట్రమే బలైపోయింది. మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనందరం సిద్ధం కావాలి. అందుకే కదిలిరా అనే కార్యక్రమంలో మీ దగ్గరికి వచ్చా. 22 కార్యక్రమాలు పెట్టాను. ఇది 22వ కార్యక్రమం. నా ఉద్దేశం ఒకటి, ఒక సీనియర్ నాయకుడిగా జరగబోయే పరిణామాలు ముందుగా మీకు చెప్పడం, మిమ్మల్ని సమాయత్తం చేయాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఒక్కసారి శ్రీకాకుళం మొత్తం గుర్తుపెట్టుకోండి. 5 కోట్ల ఆంధ్రులు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు హైదరాబాద్ ని మనమే అభివృద్ధి చేశాం. అవునా కాదా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, అవునా కాదా? కానీ తర్వాత వచ్చిన నాయకులు హైదరాబాద్ పైన ఎవరూ విధ్వంసం చెయ్యలేదు. అందుకే హైదరాబాద్ ఈరోజు ఒక మహానగరం అయింది. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మన పిల్లలు ఈరోజు ప్రపంచమంతా వెళ్లారు. కడాన హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి, తర్వాత సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఐటీ అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రం 5 కోట్ల మంది నష్టపోయాం. విభజన జరిగింది, విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలనే పంతంతో 2029 విజన్ తయారు చేసుకుని అమరావతి గాని, పోలవరం గాని, పరిశ్రమలకు గాని పెద్దపీటేశాం. అలాంటిది ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగా కాబడ్డది, పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల పూర్తిగా నష్టపోయామా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.
నష్టపోయామంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చేతులు పైకెత్తి మీ సంఘీభావాన్ని తెలియజేయండి. మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. నాకు శ్రీకాకుళం కొత్త కాదు, నాకు ఉత్తరాంధ్ర కొత్త కాదు. కానీ జన సముద్రాన్ని చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను. 2014లో ఇక్కడే మీటింగ్ పెట్టాం. ఆ రోజు బ్రహ్మాండమైన గెలుపు వచ్చింది. మళ్ళీ ఈ రోజు చెప్తున్నా 2024లో గెలుపు మనదే. తెలుగుదేశం జనసేన గెలుపును ఎవరు ఆపలేరు. ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అర్థమైపోయింది, జగన్ పని అయిపోయింది, మార్పు మొదలైంది. మనం ఉదుహు తుఫాను చూశాం, తిత్లీ తుఫాను చూశాం. ఈసారి వచ్చే రాజకీయ తుఫానుకి ఇది నాంది. ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. 5 ఏళ్లయింది ప్రభుత్వం వచ్చి, మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు, మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఆనందంగా ఉన్నారా? తమ్ముళ్ళు, యువత మీరు ఆనందంగా ఉన్నారా? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? అందరూ కూడా ఇబ్బందులు అయ్యారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారు. వైసీపీ నాయకులు మాత్రం ధనవంతులయ్యారు. ఇంకో పక్క మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే దొంగ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. యువతకు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేవు, కాంట్రాక్టులకు బిల్లులు లేవు, కూలీలకు పనులు లేవు, నిత్యావసర ధరలు అదుపు లేదు, మా మహిళలకు రక్షణ లేదు, రోడ్లు లేవు, సాగునీటి ప్రాజెక్టులకు దిక్కు లేదు. 5 సంవత్సరాల పాలన 30 ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది. అవునా కాదా అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. అందరినీ పేదరికంలో నెట్టేసిన జగన్ కొత్త నాటకానికి వచ్చాడు. ఈరోజు అతను మాట్లాడేది నేను పేదల మనిషి అంటున్నాడు. పెత్తందారులకి పేదలకు పోరాటం అంటున్నాడు. నేను సవాలు విసురుతున్నా, నువ్వు ఏ విధంగా పేదవాడు అవుతావో చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నాను. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు అతను మాట్లాడే మాట కొత్త డ్రామాలు వేసే పరిస్థితికి వచ్చాడు. పేదల బిడ్డ కొత్త డ్రామా, ఇది కోడికత్తి కమల్ హాసన్ డ్రామా. ఇంకో పక్క నమ్మి ఓటేస్తే ప్రజల్నే కాటేశాడు. భస్మాసుడిలా మీ నెత్తనే చేయబెట్టాడు. ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఆ ఓటుతో ఈ కలియుగ భస్మాసురుని అంతం చేయడానికి సిద్ధంగా ఉండమని పిలిపిస్తున్నాను. నేను అడుగుతున్నా ఒక మాట, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన నువ్వు పేదవాళ్ల ప్రతినిధి అవుతావా అని అడుగుతున్నా. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు 800 రూపాయలు 1000 రూపాయలు వస్తా ఉంది. కరెంటు కోతలు పెంచకుండా, కరెంటు ఛార్జీలు లేకుండా పెంచకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చాం. ఈ రోజు నేను అడుగుతున్నా, ఏ తమ్ముళ్ళు కరెంట్ వస్తా ఉందా అని అడుగుతున్నా. రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే కరెంటు రేట్లు పెరుగుతాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 30,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం పైన భారం వేశారు.
65,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలపైన భారం వేసే పరిస్థితికి వచ్చాడు. ఇది పెద్ద మనిషి చేసే పరిస్థితి. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన పెద్ద మనిషి పేదవాడు అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు, మీకు మాత్రం సరైన బస్సులు లేవు. ఎక్కడ చూసినా బస్సుల యాక్సిడెంట్. ఈ ముఖ్యమంత్రికి 20 కోట్ల రూపాయలు పెట్టి 2 బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి. ఈయన రోడ్డు మీద తిరగలేడు, ఆకాశంలోనే తిరుగుతాడు. కానీ ఆయనకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి. అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజాధనంతో లగ్జూరియస్ గా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలో అర్థం కాని పరిస్థితి. పేదవాడని చెప్పే ఈ ముఖ్యమంత్రి కడకు అన్న క్యాంటీన్ కూడా మూసేశాడు. నేను అడుగుతున్నా, పేదవాళ్లకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడి ప్రతినిధాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు ఉన్నారు, రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని ఇంట్లో పడుకోవాలనుకుంటారు. శారీరక బాధలు మర్చిపోవాలనుకుంటారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మద్యం రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు అవునా కాదా? 200 రూపాయలు చేశాడు. అంటే ఒకప్పుడు 500 రూపాయలు కూలొస్తే 50 రూపాయలు మందుకు ఖర్చు పెట్టి 450 రూపాయలు ఇంటికి మా ఆడబిడ్డలకు ఇచ్చేవాడు. ఇప్పుడు 500 రూపాయలు వస్తే 300 రూపాయలు తాగుడు ఖర్చు పెట్టి ఇంటికి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అక్కడికైతే పర్వాలేదు, నాసి రకం ఆ మందు తాగితే గోయిందా గోయిందా. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు దిగిపోతున్న అవునా కాదా తల్లి? ఆయన కూలి చేయకపోతే పర్వాలేదు కానీ ఆయన హాస్పిటల్కి తీసుకుపోలేక అనారోగ్యం పాలైతే చూసి బాధపడుతూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి పేదవాళ్ళ పట్టున పెట్టుకున్న వ్యక్తి, పేదవాళ్ళ రక్తం దాగే వ్యక్తి పేదవాళ్ళ ప్రతినిధి అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏం తమ్ముళ్ళు, ఇసుక్కు రెక్కలు చేయాలి లేదని అడుగుతున్నా. తెలుగుదేశంలో 1000 రూపాయలు ట్రాక్టర్ అవునా కదా? ఇప్పుడు ఎంత ట్రాక్టర్? ఎంత ట్రాక్టర్? ఇసుక దొంగలెవరు? ఇక్కడుండే మీ మంత్రి ఇసుక దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన ఆముదాల వర్షంలో ఉండే స్పీకర్ దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్లు మాట్లాడతారు అంటే ఇసుకను కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల్ని దొంగలనాలా దొరలనాలా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. బాధుడే బాధుడు, అన్ని ధరలు పెరిగిపోయినాయి అవునా కాదా? కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? మీకు తెలియకుండా ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయలు భారం వేశాడు. ఈయన పేదల ప్రతినిధి అంట. ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను, ఈ జగన్ నాటకాల ముందు ప్రఖ్యాత సురభి నాటకాలు కూడా పనిచేయవు తమ్ముళ్ళు, జాగ్రత్తగా ఉండండి. ఈ నాటకాలు వేసి పేదవాళ్ళని మోసం చేయడానికి వచ్చే కొత్త బిచ్చుగాడు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడే మీరు చూశారు, ఋషికొండ చరిత్రలో మనం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం. అక్కడ ఒకప్పుడు ఋషులు ఎక్కడికక్కడ అక్కడంతా కూడా ఉండి ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ గా ఉండే ప్లేస్ అది. అక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఊరికొక ప్యాలెస్ కావాలి. ఈయన పేదవాడు,
పేదవాడికి 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టలేని వ్యక్తి ఏదైతే టిట్కో హౌసులు కడితే అవి పూర్తిలే చేయలేని వ్యక్తి 500 కోట్లు పెట్టి కొత్త ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్లు, ఎక్కడ చూసినా ప్యాలెస్లో విలాసవంతంగా ఉండే వ్యక్తి పేదవాడి ప్రతినిధి అవుతాడా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఇంకో పక్క 1000 కోట్ల రూపాయల సాక్షికి ప్రకటనలు ఇస్తాడు. అంటే ప్రభుత్వ ధనం అంటే లెక్కలేనితనం. ఈయన పేపర్ కోసమే ఈ ప్రభుత్వం ఉన్నట్టు. మాట్లాడితే పేపరే లేదు, టీవీ లేదు, నాకెవరూ లేరు, నాకు మీరే దిక్కుని మళ్లీ మాట్లాడతాడు. ఈ పేదరుపులు అరిసి కావాలని మభ్య పెట్టాలనుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కడాన మీరు చూస్తే సలహాదారులు, చెత్త సలహాదారులు, వాళ్ళ మనుషులు పెట్టుకుని 680 కోట్ల రూపాయలు ఈ సలహాదారులకే ఖర్చు పెట్టాడు. నా బాధ, నా ఆవేదన ఒకటే, పేదరికం నుంచి పేదల్ని పైకి తీసుకొచ్చేది సుపరిపాలన. పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేస్తారు. ఈరోజు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. ఏ ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందని నమ్మకం మీకుందా అని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ సంవత్సరం జనవరిలో ఇస్తా అన్నాడు. 5 జనవరిలో అయిపోయినాయి. ఇంకా మిగిలింది నెక్స్ట్ జనవరిలో. ఇతను ఎక్కడుంటాడో మనకే తెలియదు. మా తమ్ముళ్ళు అంటున్నారు, నేను చెప్పను కానీ జైలు అంటున్నారు. అయితే ఒకటే నేను చెప్తున్నా మా తమ్ముళ్ళకి, మీకు ఉద్యోగాలు రావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. సిద్ధమా మీరు అడుగుతున్నా. ప్రతి ఒక్క తమ్ముడికి ఒకటే హామీ ఇస్తున్నా, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదే. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చెప్పన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం తీసుకుంటుంది. అదే మారిగా ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి మీకు ఇస్తాం. మా పిల్లలకి, మా తమ్ముళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం, మా యువతకు ఉపాధి కల్పిస్తాం. వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని శ్రీకాకుళంలో ప్రపంచంలో ఏ దేశానికైనా ఏ కంపెనీకైనా మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో బోరు కొడితే అవసరమైతే మీ అందరి కోసం వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం. నేరుగా శ్రీకాకుళం రావచ్చు, టెక్కల్లో కూర్చోవచ్చు, రణస్థలంలో ఉండొచ్చు, ఎక్కడున్నా మీరు పనిచేసే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 45 రోజులు యువతను కోరుతున్నా, రోడ్డు మీదకి రండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి, ఎక్కడన్నా దాహం వేస్తే నీళ్లు తాగడానికి అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మీరు సిద్ధమా? మీరు కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీరు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంది. మీ ఓటు విలువ మీరు తెలుసుకోండి. ఆ ఓటే ఈ సమాజాన్ని మారుస్తుంది, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఇంట్లో కూర్చోకుండా బాధ్యతతో బయటొచ్చి ఓటేయాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒక్క విషయం మీ అందరినీ కోరుతున్నాను. ముందే నేను చెప్పాను, విభజన వల్ల నష్టమైంది, విభజన హామీల కోసం పట్టుబడ్డాను. ఆ రోజు మేమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేశాం.
హైదరాబాదు అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది, తెలుగుదేశానికి ఉంది. అందుకే మీరు చూస్తే విభజన అయిన తర్వాత విజన్ 2029 తయారు చేశాం. హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉండాలని అమరావతి ఒక ఆధునిక నగరానికి శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని పూర్తి చేయాలనుకున్నాం, పెట్టుబడులు తేవాలనుకున్నాం. 5 ఏళ్లు పరిగెత్తిచ్చాం. దీనికి ఉదాహరణ మీరు చూస్తే తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళింది. ఆ రోజు తెలంగాణ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే మన ఆదాయం తక్కువ ఉంది. వాళ్ళ ఆదాయం 35% మనకంటే ఎక్కువ ఉంది. 5 ఏళ్లు కష్టపడ్డాం, ఆ వ్యత్యాసాలు తగ్గించాం. 35% నుంచి 27%కి ఆ వ్యత్యాసాన్ని తగ్గించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం అధికారం ఉంటే 2029కి తెలంగాణ సమానంగా, అవసరమైతే ఇంకా ఎక్కువ ఆదాయం ఇచ్చే పరిస్థితిలో ప్రణాళికలు రూపకల్పన చేశాం. 19లో ఓడిపోయాం. ఈరోజు ఈ రివర్స్ పాలనలో మీరు చూస్తే 27% 44% పెరిగిపోయింది. అంటే ఈరోజు తెలంగాణకు, ఆంధ్రాకి 44% తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందంటే ఒక సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి 85,000 రూపాయలు మీరు పోగొట్టుకుంటున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పాలన వల్ల ఇంట్లో 5 మంది ఉంటే 5,80,000 అంటే 4,50,000 రూపాయలు మీ ఆదాయం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారంటే అది దుర్మార్గుల పరిపాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి, ఆ సంపద పేదవాళ్ళకి ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నాను, అప్పులు చేసి బటన్ నొక్కితే, సహజ వనరులు మింగేస్తే మనకు వచ్చేది ఏది ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాళ్లకు పంచిపెట్టే ఇది గాని, ఒక ఆలోచన విధానం గాని ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు ఒకటే ఆలోచించాం, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నందమూరి తారక రామారావు గారి కోరిక, కళ. అందుకే ఆ రోజు మా ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా, నేను వచ్చిన తర్వాత గుర్తుందా, డాక్రా సంఘాలు తెచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, ఇంటింటికి వంట గ్యాస్ ఇచ్చాను. అంతేకాదు పిల్లలకు కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ, ఆడబిడ్డల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ మా ఆడబిడ్డల ద్వారా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తా. అందుకే ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 ప్రోగ్రాం తీసుకొచ్చాం. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ఒకరుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 ప్రతి నెల మీ అకౌంట్కు వచ్చే బాధ్యత, వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ఆడబిడ్డ ఒక మహాలక్ష్మిగా ఉండాలి, ఆ ఇల్లు కలకలలాడాలి. ఆ పని చేసే బాధ్యత మాది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పరిమితి విధించకుండా, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్న 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేనది. ఇది కూడా చెప్తున్నా, రాబోయే రోజుల్లో జనాభా సంపద, ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత ధనవంతులుగా రాణిస్తారు. అది రాబోయే రోజుల్లో జరగబోయేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మన పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి బాగా చదివిస్తే
ప్రపంచాన్ని జయించే శక్తి ఒక్క తెలుగు జాతికి తప్ప ఎవరికి లేదు. ఇది యథార్థం. ఇంకొక పక్క నేనే దీపం పెట్టా, దుర్మార్గుడు దీపాన్ని ఆర్పేశాడు. మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తా, గ్యాస్ ఉచితంగా ఇస్తా, మీ దీపాన్ని వెలిగించి మా కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకి అరేంజ్ చేస్తాం. ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేదు. మీ గౌరవాన్ని పెంచుతాను. మీ యొక్క ఆడబిడ్డల్ని ఒకప్పుడు నేనే పైకి తీసుకొచ్చేదానికోసం అనేక సంఘాలు పెట్టా. మళ్లీ దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, యువతకి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాను. రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రైతులను రాజులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఏ విధంగా ఆదాయం పెంచాలో పెంచుతాం. వాణిజ్య పంటలకి ప్రాముఖ్యత ఇస్తాం. ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి అన్ని విధాలు ఆదుకుని రైతే రాజుగా రాబోయే ప్రభుత్వంలో ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా శ్రీకాకుళం అనగానే వెనుకబడిన వర్గాలుండే జిల్లా ఇది. వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, తెలుగుదేశం పార్టీని ఆదరించింది, గౌరవించింది, అండగా నిలబడింది బీసీ వర్గాలు. జనాభాలో 50% ఉన్నారు. 140 కులాలున్నాయి. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ప్రత్యక్ష ఎన్నికల్లో పరోక్ష ఎన్నికల్లో పెద్దపీట వేసే బాధ్యత, అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, మీకోసం మీరు చూస్తే ఆదరణ తీసుకొచ్చాం, సబ్ ప్లాన్లు పెట్టాం, ఎన్నో విధాలు మిమ్మల్ని ఆదుకున్నాం. మళ్లీ ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో నిన్నే 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని 5 మంది జనసేన అభ్యర్థుల్ని ఎంపిక చేసిన సందర్భంగా ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టాను. ఈ మీటింగ్ లో హామీ ఇస్తున్నా, నా పట్టుదల, నా కమిట్మెంట్ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం, మీ రుణం తీర్చుకోవడం, తప్పకుండా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మీకు న్యాయం చేసి మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వెనుకబడిన వర్గాల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఇదే కాకుండా ఇంకా మనం ఏవైతే ఉన్నాయో సూపర్ 6 లో మిగిలిన అన్ని కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాం. అందరికీ న్యాయం చేస్తాం. ఇక్కడే వస్తే ఇక్కడ మనం చూస్తే కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాంటి ప్రతి ఒక్కరిని అధ్యయనం చేస్తాం. ఒక డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కరికి ఏం చేస్తామో ఒక స్పష్టత ఇస్తూ డిక్లరేషన్ కూడా తొందరలో ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, చెత్త పన్ను రద్దు చేస్తాం, మద్యం పైన దోపిడీ అరికడతాను, ఉచిత ఇసుక ఇస్తాం, రైతు సబ్సిడీని తిరిగి ప్రారంభిస్తాం, కరెంటు బాధ్యుడు నివారిస్తాం, పెట్రోల్ ధరలు నియంత్రణ చేస్తాం. మళ్ళా పేదవాడి ప్రభుత్వం వస్తుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడుండే నాయకులు వెన్నెముక లేని నాయకులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క నాయకుడున్న అడిగాడా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. నేను ఈ మీటింగ్ లో సవాలు విసురుతున్నా. అబద్దాలు చెప్పడంలో నీకు పిహెచ్డి ఇస్తారు కానీ నీ జీవితంలో వాస్తవాలు చెప్పవు. అందుకే నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తామని ఉత్తరాంధ్రని నాశనం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఈ ఉత్తరాంధ్రకి సాగునీటి ప్రాజెక్టులు చాలా ముఖ్యం.
ఒక్క ఉత్తరాంధ్ర సుజల శ్రవంతుస్తే గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం అయితే ఈ జిల్లాలో ఇంకా నీటి ఎద్దడే ఉండదు. అలాంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2,000 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తే 5 ఏళ్లలో 5 కోట్లు ఖర్చు పెట్టారు. సంవత్సరానికి ఉత్తరాంధ్ర ఖర్చు పెట్టింది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పైన 1 కోటి రూపాయలు. సిగ్గు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్పీకర్ గారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. మంత్రి గారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. అడిగే దమ్ముందా అని అడుగుతున్నా. ఇంకో పక్క తారక రామ తీర్థ సాగర్ తెలుగుదేశంలో 5 ఏళ్లలో 284 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 76 కోట్లు. మహేంద్ర తనయ ఆఫ్షోర్ తెలుగుదేశం 553 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 26 కోట్లు. రైవాడ రిజర్వాయర్ తెలుగుదేశం 24 కోట్లు ఖర్చు పెడితే మీరు పనులు నిలిపేశారు. తోటపల్లి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ హయాంలో 237 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 61 కోట్లు. వంశధార ఫేజ్ 2 420 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే మీరు 1 పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార నాగావళి లింక్ కెనాల్ 145 కోట్లు ఖర్చు పెడితే మీరు 1 పైసా ఖర్చు పెట్టలా. నేను అడుగుతున్నా 1600 కోట్ల రూపాయలు 14-19లో ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 594 కోట్లు. మీరు ఉత్తరాంధ్ర ఉద్ధారకులా లేకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులు మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, మొత్తం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మళ్ళీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇప్పుడే చెప్పారు చాలా మంది, తెలుగుదేశం జనసేన అలయన్స్ సూపర్ హిట్. అవునా కాదా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఎక్కడికెక్కడ భయం పుట్టుకునుంది. కనీసం వాళ్లకు క్యాండిడేట్లు కూడా దొరకడం లేదు. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యేలుంటే ఇటీవల ముఖ్యమంత్రి ఒక్కొక్క లిస్టే రిలీజ్ చేశాడు కోఆర్డినేటర్లని. వాళ్లే అభ్యర్థులు అనుకున్నాం, రిలీజ్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు కోఆర్డినేటర్లే, ఇంకా ఎమ్మెల్యేలుగా మేము నిర్ణయించలేదని. సిద్ధం అనే మీటింగ్ పెట్టారు. మీరు దేనికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మేము సవాలు విసురుతున్నా. 99 అభ్యర్థుల్ని అనౌన్స్ చేసి ఈరోజు మేము ముందుకు పోతున్నాం. మీరు యుద్ధానికి రాకుండా పారిపోతున్నారు. యుద్ధం ప్రారంభం మునిపే మీరు పారిపోయారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు నా కోసరమో పవన్ కళ్యాణ్ కోసరమో తెలుగుదేశం కోసరమో జనసేన కోసరం కాదు, కార్యకర్తల కోసరం కాదు. 5 కోట్ల ప్రజానీకం కోసరం, మీ సంక్షేమం కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భావితరాల భవిష్యత్తు కోసరం ఈరోజు పొత్తు పెట్టుకున్నాం. మేమిద్దరం కూర్చొని రాష్ట్రంలో ఉండే పరిస్థితులన్నీ ఆలోచించుకున్న తర్వాత వైసీపీ విముక్త రాష్ట్రాన్ని తయారు చేయాలని ఒక అవగాహనకు వచ్చాం. ఇది మీ అందరికీ ఆమోదయోగ్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు ఆమోదించారు. 2 పార్టీల నాయకులు కార్యకర్తలు మేము ఆమోదించుకున్నాం. మాకు లేని బాధ మీకేంటని అడుగుతున్నా. అంటే మీకు భయం, చిచ్చులు పెట్టడంలో దిష్టలు వెళ్ళు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళంతా కూడా. అందుకే ఈరోజు అన్ని కులాల మధ్య రేపు నేను మాట్లాడతాను. సోషల్ మీడియాలో కూడా మీరు చూడండి.
కావాలని వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎక్కడికక్కడ చిచ్చు పెట్టే రకం వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో ఇలాంటి చౌట రాజకీయాలు చేసే వ్యక్తుల్ని చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మీరు ఒక్కసారి చూడండి, నేను అభ్యర్థులను ఎంపిక చేశాం. అభ్యర్థులను ఎంపిక చేసినప్పుడు చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం శ్రీకారం చుట్టారు. ఏం తమ్ముళ్ళు, మీకు అందరికీ ఫోన్లు వచ్చాయా? నా ఫోన్లు వచ్చాయా లేదా? వచ్చాయంటే చేలు పైకెత్తండి. అందరికీ ఫోన్లు వచ్చాయి. 1కి 4 సార్లు అడిగా. నేను ఒకటే ఆలోచించా, వినూత్నమైన మార్గాలను నేను ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాను, దూరదృష్టితో ఆలోచిస్తాను. ఈసారి నాకు అనిపించింది, ఏం చేస్తే బాగుంటుందనిపిస్తే సర్వేలు ఒక పక్క, రాజకీయ విశ్లేషణలు ఒక పక్క, కడాన మీ తరపున ఎమ్మెల్యేలుగా నిలబడుతున్నాం. మీరు ఆమోదించిన వ్యక్తికే నేను సీట్లు ఇవ్వాలని కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. ఇది సరైన విధానం అవునా కాదా అని మీరు అడుగుతున్నా. సరైన విధానం అంటే చేలిపైకెత్తండి. ఎందుకంటే అమెరికాలో ఒక విధానం ఉంది. పార్టీలో ఇంటర్నల్ గా ముందుగానే అభ్యర్థులు ఎంపిక చేసుకుని తర్వాత ప్రజల్లోకి వెళ్తారు. ఈసారి నేను మాత్రం ప్రజలను అడిగి ఆ అభ్యర్థి యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత సందేహం వస్తే మళ్లీ తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నా. ఇది మీ ఆమోదం ఉందని నేను అనుకుంటున్నా. ఎస్, మేము చెప్పాం, మా ఆమోదం ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది 1,30,00,000 ఫోన్లు ఇప్పటికి చేశాను, ఇంకా ఎక్కువ చేశాను. నాకు వచ్చిన రెస్పాన్సే 1,30,00,000 మంది నుంచి సమాధానం వచ్చింది. మీరిచ్చిన అభిప్రాయాలు సేకరించుకుని, నాకుండే రిపోర్ట్లు పెట్టుకుని, అదే మరి మీ అందరికి ఆమోదమైన వ్యక్తిని రాజకీయ విశ్లేషణ చేసి నాకుండే పరిధుల్లో మంచి అభ్యర్థుల్ని మీ ముందర పెడుతున్నాను. వాళ్ళని ఆశీర్వదించే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీరు చేయండి, ఒక మంచి పరిపాలనకి శ్రీకారం చుడతాం. ఇక్కడుండే జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకులను ఒకటే కోరుతున్నా, మనందరి ఆలోచన, మనందరి ధ్యేయం ఈ వైసీపీ పార్టీని ఇంటికి పంపించాలి. రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి వ్యక్తిని చిత్తుగా ఓడించాలి. ఈ రోజు ఒక స్టేట్మెంట్ చూశాను. మీ అధర్మాన ఇక్కడే ఉన్నాడు ఒక మంత్రి, రెవెన్యూ మంత్రి అంట. ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాడు. ఏమన్నా అంటే, ఎవడో సుబ్బారెడ్డి అంట, కడప నుంచి వచ్చాడంట, ఇక్కడ భూములు కొట్టేస్తాడంట, వాడు వస్తే భూములు కొట్టేస్తే నేను చూడాలనా అని చెప్పి బాధపడుతున్నాడు, ఈయన కొట్టలేకపోయాడని. అంటే ఒక రెవెన్యూ మంత్రి ఎక్కడో కడప నుంచి వచ్చాడు, భూములు కొట్టేస్తున్నాడు. నువ్వు నిస్సహాయంగా మాట్లాడావంటే, నీకు చేతనైతే ఆ సుబ్బారెడ్డిని పట్టి పోలీసులకు అప్పచెప్పి శ్రీకాకుళం జైల్లో పెట్టుంటే నేను శభాషని అభినందించేవాడిని. ఏం మాట్లాడు, పేదరులు అరుస్తావా నువ్వు అంటే? మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, బందిపోట్లు, దొంగలు, ఎక్కడ భూమి దొరికితే అక్కడ వాళ్ళు వాలిపోతారు, ఎక్కడ గనులుంటే అక్కడ వాలిపోతారు. వాళ్ళని చూస్తే ఇక్కడే మంత్రులకి, స్పీకర్కి ఏం తమ్ముళ్ళు ప్యాంట్లు తడిసిపోతాయి. భయపడిపోతున్నారు వీళ్ళు, వణికిపోతున్నారు. వీళ్ళు నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కూడా 2 పార్టీల కార్యకర్తలు 40 రోజులు గట్టిగా పనిచేయండి. ఆ 40 రోజుల తర్వాత సముచితంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ గౌరవం ఇవ్వాలనో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకో పక్క ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తయారు చేయాలంటే ఇప్పుడు గంజాయికి రాజధానిగా, నేరాలకు రాజధానిగా విశాఖపట్నం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు. ఇక్కడుండే భూముల పైన, ఖనిజ సంపద పైన, ఇక్కడుండే వ్యాపారాలపైన ఆయన ప్రేమ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు భూములను కొట్టేశారంటే రేపు అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి రివర్స్ పాలన వల్ల, సైకో పాలన వల్ల ఈరోజు మనం చూస్తే దేశంలోని నిరుద్యోగులు మనం నెంబర్ 1 ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ గాని, భావనపాడు పోర్టు గాని నేను ఫౌండేషన్ వేస్తే తెలుగుదేశం ఉంటే ఇప్పటికి వచ్చేది. భావనపాడు రెండోసారి ఫౌండేషన్ వేశాడు, పేరు మార్చాడు మూలపాడని. అవునా కాదా? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏంటంటే తెలుగుదేశం చేసింది కాబట్టి ఆ పేరు చెప్పకూడదు. నేను శ్రీకాకుళం అంటే ఆ పేరు కూడా మార్చేస్తాడు రేపు. అంటే ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఒక చరిత్రలో పేరున్న పేరు భావనపాడు, అవునా కాదా? మళ్ళీ తెలుగుదేశం వస్తానే భావనపాడుగా ఉంటుంది. ఇంకో పక్కన ఈ రెండే కాకుండా విశాఖపట్నంలో అన్ని కంపెనీలు పారిపోయినాయి. కనీసం ఇక్కడ మీరున్నారు, చదువుకుంటున్నారు, మీకు నియరెస్ట్ సిటీ విశాఖపట్నం. ఉద్యోగాల కోసం అక్కడికి పోవచ్చు అనుకుంటే అక్కడ అన్ని కంపెనీలు మీరు చూస్తే లూలు షాపింగ్ మాల్ కానీ, అదే మరి పెద్ద పెద్ద కంపెనీలు కానీ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చాయి. విశాఖపట్నంలో మెట్రో పోయింది, రైల్వే జోన్కి భూమి ఇవ్వకుండా పోయింది. ట్రైబల్ యూనివర్సిటీ ఎప్పుడో నేను ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు. కడాన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ఇవన్నిటి వల్ల విశాఖపట్నం అభివృద్ధి అయ్యి మీకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటివి. అది రాకుండా చేశారంటే ఇది దుర్మార్గమైన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కడాన ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేదు. ఉందా తమ్ముళ్ళ మీకు భద్రత? ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. వ్యాపారస్తులు వ్యాపారం చేయగలుగుతున్నారా అని అడుగుతున్నా. యువత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నా. కడాని ఈ మీడియా ఏం తమ్ముళ్ళు మీకన్నా స్వేచ్ఛ ఉందా? ఉందా అని నేను అడుగుతున్నా. ఈ మీడియాకు 2430 జీవో తీసుకొచ్చారు, దాడులు చేస్తున్నారు. వైసీపీ రౌడీలు ఎక్కడికక్కడ పేపర్ల వాళ్ళు కానీ టీవీ వాళ్ళు చూపిస్తే, వాస్తవాలు చూపిస్తే, ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ హైలైట్ చేస్తే వాళ్లపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక ముఖ్యమంత్రిని మీరు చూశారు ఏ విధంగా మాట్లాడుతున్నాడో. మనం ఎవరైనా కట్అవుట్లు పెడితే ఆ కట్అవుట్ల పైన దాడి. వాళ్ళ మీటింగ్ లో నా ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఆ ఫోటో పైన దాడి చేసే సైకో ముఖ్యమంత్రి, మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండే ముఖ్యమంత్రి, మానసిక రోగి ఈ ముఖ్యమంత్రి. ఎవరా కాదా? ఎవడైనా చేస్తాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ మనం పెట్టి జగన్మోహన్ రెడ్డి మనం కొట్టలేవా? ఇక్కడ అది సభ్యత అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు మనుషులని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మానసిక రోగే ఈ పనులు చేస్తాడు. అలాంటి మానసిక రోగి ఉండే ఈ ప్రాంతంలో నిన్న మొన్న చెప్తున్నాడు, చొక్కా చేతులు మడత పెట్టండి అని. నేను చెప్పా, నువ్వు చొక్కా చేతులు మడత పెడితే మా తమ్ముళ్ళు కుర్చీలు మడతలు పెడతారు. మా తమ్ముళ్ళు కుర్చీలు మడత పెడితే నీ కుర్చీ కాడే. అవునా కాదా? ఎవ్వరు కూడా తమాషా అనుకోదు. జగన్మోహన్ రెడ్డి నిన్న జగ్గయ్యపేటలో జరిగింది, ఇదే జరిగింది. మిడిసి పడితే
మిమ్మల్ని తరిమి తరిమి అవసరమైతే బట్టలు ఇప్పించే ధైర్యం మా తమ్ముళ్ళకు ఉంది, మా ఆడబిడ్డలకు ఉంది. అదే ప్రజా తిరుగుబాటు, అవునా కాదా? భయపడి బానిసలు అవుతారా మీరు? గట్టిగా పోరాడి వీరులు అవుతారా లేదా? సిద్ధం, అవునా కాదా? ఇంకా పిరికితనం ఉందా మీకు? భయం ఉందా మీకు? ఏమో ఆడబిడ్డలు, మీరు వీరవనితలుగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని రోడ్డు మీదకి రావాలి. ఒక ఝాన్సీ లక్ష్మిగా రావాలి, రాణి రుద్రమదేవిగా తయారు కావాలి. సిద్ధమని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. అప్పుడే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు, మీ పిల్లల భవిష్యత్తు కాపాడుకుంటారు. భయపడితే బానిసత్వం తప్ప, బానిస సంఖ్యలు తప్ప ఇంకోటి కాదు. ఈ జగన్ అర్జునుడు అంటాడు. నేనన్నా నువ్వు అర్జునుడు కాదు, అక్రమార్జునుడు అని చెప్పా. అంటే ఈయనొక వీరుడు, సూర్యుడు. ఏంటి నువ్వు పరదాలు పట్టుకొని తిప్పుతావంటే పోలీసులు అడ్డం పెట్టుకుని, ఎక్కడ నాకు పోలీసులు కనపడలా మన మీటింగ్లో, ఎక్కడ వెనకాలన్నారు పాపం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే ఎక్కడ చూసినా పోలీసులే పోలీసులు. పోలీసులు లేకపోతే బయట కూడా రాలేడు. అందుకే నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు, పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేస్తున్న అక్రమార్జునుడివి. మళ్లీ చెప్తున్నా, నువ్వు అర్జునుడి కాదు, రాజకీయాల్లో అతి పెద్ద అక్రమార్జునుడివి. నువ్వు పురాణ పురుషుడు కాదు, కలియుగంలో పుట్టిన భస్మాసురుడివి. భస్మాసురుడు ఏదైతే ప్రజలు వరం ఇచ్చారో ఆ వరంతో అందరి తలపైన చెయ్యే విధంగా అయితే పెట్టావో ఆ ఓటుతోనే ఈ భస్మాసుర వధ చేయడానికి మా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, 5 ఏళ్లు పరదాలు కట్టుకొని తిరిగారు. ఇప్పుడు నా స్టార్ క్యాంపెయినర్లు, మీరే నా స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నాడు. మొన్న వాలంటీర్ల దగ్గరికి పోయి సిగ్గు లేకుండా మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్ అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఈ బ్రహ్మ రాక్షసు నుండి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ ఒక క్యాంపెయినర్ గా తయారు కావాలి. 5 కోట్ల మంది అందరం బాధితులమే. ధరలు పెరిగి ఒకరు, తప్పుడు కేసులు పెట్టి ఒకరు, ఆస్తులు పోగొట్టుకొని ఒకరు, ఉద్యోగం రాకుండా ఇంకొకరు, అందరం బాధితులమే. అందరం ఒకటి కావాలి. 40 రోజులు టీ కొట్టులో కూర్చున్నా, బస్సులో పోతున్నా, 10 మంది కలిసిన, మీ ఇంట్లో భోజనం చేసిన, మాట్లాడండి, చర్చ చేయండి. మీ భవిష్యత్తు ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మీ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తాం. మళ్ళీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పైకి తీసుకొస్తాం. మీరు చేయాల్సింది రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి తెలుగుదేశం జనసేనను గెలిపించండి. భావితరాల భవిష్యత్తుకు పెద్దపీట ఏమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేయాల్సిందిగా మరొక్కసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. శ్రీకాకుళం, ఇక్కడ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు. ప్రసాదంలో శ్రీకాకుళాన్ని ఆరగిస్తున్నాడు. ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్ లో ప్రారంభించాడు అవినీతి, ఇంకా కొనసాగుతానే ఉంది. విశాఖలో భూ కుంభకోణంలో ఆ రోజే సూత్రధారి. అప్పుడే సిట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఇసుక ర్యాంపుల వ్యవహారాన్ని కొడుకు చేతిలో పెట్టాడు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్కన అక్రమ సొమ్ముతో తాండాం సమీపంలో సావిత్రిపురంలో 67 ఎకరాలు భారీ లేఅవుట్లు వేశాడు. అందులో 23 ఎకరాలు ప్రభుత్వ భూమి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ భూమి ప్రభుత్వం తీసుకోవాలా లేదా అని అడుగుతున్నా. ఎన్ని వేల కోట్లు తిన్నా ఈయనకు అది కూడా చాలడంలా ఇప్పుడు చివరికి సెంటు పట్టాల్లో కూడా అవినీతికి పాల్పడే పరిస్థితికి వచ్చాడు. పాత్రుని వలసలో
ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో రాయించుకుని తిరిగి ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించి ₹1 కాజేసిన గనుడు ఇక్కడ మంత్రి ఎమ్మెల్యే. ఇప్పుడే మన నాయకులు చెప్పారు, ఈ ఎమ్మెల్యే అక్కడ స్పీకర్ ఉన్నాడు. ఇద్దరికి 10 కిలోమీటర్ల రోడ్డు ఉంది. అదే శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్డు. ఏం తమ్ముళ్ళు, గుంతల అవునా కాదని అడుగుతున్నా. ఎంతమంది చనిపోయారు అడుగుతున్నా. 27 మంది చనిపోయారు, అవునా కాదని అడుగుతున్నా. నడువులు ఇరిగిపోయినాయి, అవునా కాదని అడుగుతున్నా. అంటే మీకు సంపాదన పైనుండే శ్రద్ధ రోడ్ల పైన లేదు. అది మీరు చేసే పని. ఇంకో పక్కన టెక్కల్లో ఉన్నాడు ఎమ్మెల్యే దువ్వాడ. అరాచకానికి కేర్ ఆఫ్. ఆయన అసెంబ్లీలో ఉండడానికి అర్హత లేని వ్యక్తి. తిట్లు, బూతులు, దాడులు, అరాచకం ఇదే ఆయన పని. అందుకే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. వ్యాపారం నుండి కమిషన్ రాకపోతే వివాదాలు సృష్టిస్తాడు. పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని కమిషన్లు బొక్కేస్తాడు. కడాని ఈ ముఖ్యమంత్రి చెప్పాడు, నువ్వు పనికిరావు, నీకంటే నీ భార్య బెటరు, నీ భార్యకి సీట్ ఇస్తున్నాను పొమ్మన్నాడు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇన్ని అరాచకాలు చేసి ఇప్పుడు అచ్చెన్నాయుడిని ఓడిస్తారంట. ఓడిస్తారా? పగటి కళ, నీ కళ పగటి కళగా మిగిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు, మీరు కూడా అనర్హులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఆముదాల వలస పాపం తమ్మినేని డమాస్ ఎమ్మెల్యే ప్రజల కర్మ కొద్దీ చాలా రోజుల తర్వాత గెలిచాడు, స్పీకర్ అయ్యాడు. ఆ స్థాయికి తగని వ్యక్తి. ఎక్కడ పెరిగాడో ఎట్లా పెరిగాడో మీకే తెలుసు. అన్ని నేను చెప్పక్కర్లేదు. ఎవరు కాపాడారో కూడా మీకు తెలుసు. అక్రమార్జన కోసం జనంపైకి కొడుకుని భార్యను వదిలిపెట్టాడు. భార్యకు బంగారు కానుకగా ఇస్తేనే నియోజకవర్గంలో పన్నులు, అనుమతులు, ప్రారంభోత్సవాలు. అవునా కాదా? ఇది వాస్తవనా కాదా? ఇంకో పక్క నాగావళి వంశధార తీర ప్రాంతాల నుండి వెళ్లే ఇసుక లారీకి ఎంత తమ్ముళ్ళు రేటు? 3,000, 4,000, 6,000. నాకంటే బాగా రేట్లు మీకే తెలుసు, ఎందుకంటే ఎవ్రీడే మీరు చూస్తున్నారు. ఇంకొక పక్క ఆయన కాలేజీ కోసం 4 ప్రైవేట్ జూనియర్ కాలేజీని, డిగ్రీ కాలేజీని మూయించేశాడు. అవునా కాదా? ఆముదాల వలసలో 4 కోట్ల విలువైన 20 సెంట్ల భూమిని బెదిరించి లాక్కున్నాడు. పాపం కోన రవికుమార్ కేకలేస్తున్నాడు, పోరాడుతున్నాడు. కేసులు పెట్టి ఆయన వేధిస్తున్నారు. రోజు వస్తుంది, మిమ్మల్ని వదిలిపెట్టాం, తప్పకుండా చేసిన నేరాలన్నింటికి శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. పలాస అప్పలరాజు, తప్పుల రాజు నియోజకవర్గం అడ్డంగా మింగేస్తున్నాడు. మళ్లీ ఎమ్మెల్యే కాలేమని తెలిసిపోయింది. 1 టైం ఎమ్మెల్యే, ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. అందుకే మీరు చూస్తే ఎక్కడ ఏది దొరికినా మింగేస్తున్నాడు. ప్రకృతి సంపదన నెమలికొండ, సూదికొండ, నల్ల బొడ్డూరు కొండలను తవ్వేశాడు. ఇంకొకసారి అధికారం వస్తే పలాసలో కొండలే కనపడవు. అన్ని కొండల్ని మింగేస్తున్నటువంటి ఆనకొండ ఈ తప్పుల రాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్రమాలను గట్టిగా మాట్లాడితే ఆడబిడ్డ శిరీష్ పైన కూడా కేసులు పెట్టి ఎన్ని విధాల వేధించాలనో అన్ని విధాలు వేధిస్తున్నాడు. పాతపట్నం ఎమ్మెల్యే పేరు శాంతి, నియోజకవర్గానికి పట్టిన అశాంతి. ఎప్పుడూ అందుబాటులో ఉండరు. మార్చమని ఆవిడ మార్చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. వసూళ్లన్నీ పిఏలకు అప్పచెప్పింది. వంశధార నుంచి ఒరిస్సాకు ఇసుక, దొంగ వ్యాపారం. ఈవిడ అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది.
ఇంకో పక్క నర్సన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు డిప్యూటీ సీఎం జగన్ కు భజన దాసు, భజన చేస్తానే ఉంటాడు. ఇంకా ఆయన ఒక పక్క, ఆయనకి 2 కొడుకులు భార్య, మొత్తం నియోజకవర్గాన్ని పనిచేశాడు. పనిచేసిన తర్వాత మీరు చూస్తే తోటాడలో స్టోన్ క్రషర్ పేరుతో 10 ఎకరాల భూమి కొడుక్కి అప్పచెప్పాడు. ప్రైవేటు కాలేజీని బలవంతంగా ఖాళీ చేయించి సోషల్ క్లబ్ కూడా దాన్ని అప్పచెప్పే దాన్ని కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే 7 రకాలు. అదే మీరు చూస్తున్నాడు మా రామ్మోహన్ రాయుడు ఎంపీ. ఇప్పుడు కూడా పేరు చెప్తే మీరు కేరింతలు పెడతారు. అది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. పులిబిడ్డ ఎప్పుడూ పులిగానే ఉంటుంది, అవునా కాదా? అందుకే ఈరోజు శ్రీకాకుళంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, వంశధార నాగావళి నదుల అనుసంధానం చేస్తామని ఈ శ్రీకాకుళం సభలో హామీ ఇస్తున్నా. జీడిపిక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పలాసలో డిఫెన్స్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. నరసన్నపేట పరిధిలోని బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. కామేశ్వరరావుపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని రైతుల కళ, దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వంశధార బాహుద నదుల అనుసంధానం చేసి 6 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తాం. పలాస కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్లు పూర్తి చేస్తాం. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్యకు పరిష్కార మార్గం చూపించింది తెలుగుదేశం పార్టీ. 1900 కోట్ల రూపాయలతో ఉద్దానంలో సురక్షిత తాగునీటి పనులకు శ్రీకారం చుట్టాం. తొలి విడతగా 465 కోట్లు ఖర్చు చేశాం. పలాసలో 50 కోట్ల వ్యయంతో కిడ్నీ పరిశోధన కేంద్రానికి 4 ఎకరాలు భూమి కూడా ఇచ్చాం. 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టాం. అవన్నీ పూర్తి చేస్తాం. పలాస, ఇచ్చాపురం, పాలకొండలో 5 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కిడ్నీ బాధితులకు మొట్టమొదటిసారిగా చరిత్రలో 2500 రూపాయలు పింఛనిచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్లీ వాళ్ళని ఆదుకుంటాం. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇచ్చాపురం, పలాసలో 167 మినీ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, మూలపాడు కాదు బావనిపాడు పోర్టు వస్తుంది. దీన్ని పెద్ద పోర్టుగా చేస్తాం. వీళ్ళ ఇష్ట ప్రకారం లాలూచీల కోసం చేశారు. మళ్ళా ఈ ప్రాంతంలో ఉండే మీ ఉద్యోగాల కోసం పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి ఉంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా నేషనల్ హైవే పోతుంది. సముద్రం ఉంది. విశాఖపట్నం నుంచి నేరుగా బావనిపాడు వరకు సముద్రం పక్కన బీచ్ రోడ్ తీసుకొస్తే 2 ప్యారలల్ రోడ్లు వస్తాయి. ఒకటి నేషనల్ హైవే, రెండోది బీచ్ రోడ్డు. ఈ రోడ్లు 2 కలిసి వస్తే మధ్యలో అక్కడికక్కడ రోడ్లు వేసుకోగలిగితే ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి, పెద్ద ఎత్తున టూరిజం వస్తుంది. మొత్తం భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా ఒక బ్రహ్మాండమైన కారిడార్ గా దీన్ని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడే యువత ఎక్కడికి పోవక్కర్రా, ఇక్కడనే మీ ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలాంటి కారిడార్ తయారు చేస్తాం. అవసరమైతే ఇక్కడికి వచ్చినప్పుడు టెక్కల్లో బావనిపాడు పోర్టు కూడా వస్తుంది కాబట్టి అచ్చెన్నాయుడు గారు కోరుతున్నారు ఒక మెడికల్ కాలేజ్ కావాలని, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇస్తాం. అదే మాదిరిగా బుడదగట్టపాలెంలో రణస్థలం నియోజకవర్గంలో ఫిషర్మెన్ కోసం ఒక జెట్టి కట్టాల్సిన అవసరం ఉంది. కడతామని మోసం చేశారు. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత
మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా కళింగ వయసుల్ని బీసీడీ కింద నేనే చేశాను. ఈరోజు వాళ్ళు చెప్పారు ఇది ఓబీసీల కింద కేంద్ర ప్రభుత్వం చేయించండి, మాకు లాభం జరుగుతుందని. తప్పకుండా కళింగ వయసుల్ని ఓబీసీల కింద చేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకెళ్తాం. మళ్లీ హామీ ఇస్తున్నా, మత్స్యకారులు కూడా న్యాయం చేయడం మా బాధ్యత. ఈ జిల్లాలో తప్పకుండా మత్స్యకారులకు న్యాయం చేయడం ఒక పద్ధతి ప్రకారం తీసుకుని ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తాను. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్లో ఇవ్వలేకపోతే ఒక ఎమ్మెల్సీగా వాళ్ళకిచ్చి వాళ్ళని గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు శ్రీకాకుళంలో రా కదిలిరా సూపర్ హిట్ అయింది. ఇంకా మిగిలింది ఒకటి. మళ్లీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తాను, కానీ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 45 రోజులు మీరు కష్టపడండి, ఇంటింటికి ప్రచారం చేయండి, మేము మీకు అండగా ఉంటాం. మళ్లీ మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే విధంగా సుపరిపాలన తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం జనసేన అంటే వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన. ఓకే, గుడ్.